ఇప్పుడు దేవుడు ఉన్నాడా అనేది నమ్మకం అయితే కనుక తెలియదని అర్థం. సో ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ఇప్పుడు ఎగ్జిస్టెన్షియల్ ఇస్లాం ఉందో ప్యూర్లీ ఫెయిత్ బేస్డే, దానికి ప్రమాణం ఏముండదు. ఎక్కువ మంది నమ్ముతున్నారు కాబట్టి దానికి అగెనెస్ట్గా ఎవరైనా మాట్లాడితే కోపం వచ్చేస్తుంది, ఇమ్మీడియట్గా కోపం వస్తుంది. ఎక్కడ నమ్మకం ఉందో అక్కడ ఎమోషన్ ఫ్యూల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు దేవుడు అనే దాన్ని నిర్వచించాలి. నిర్వచించినప్పుడు మనం దాన్ని చూడొచ్చు ఆ నిర్వచనాలకు దగ్గరగా. ఇప్పుడు మన దగ్గర క్లియర్గా చెప్పారు నిరాకారం. నిరాకారాన్ని ఎట్లా ఎతుకుతావు? అయిపోయింది, అక్కడనే పడిపోయి. అంటే నువ్వు ఎతికినా దొరికి ఇప్పుడు కంటికి కనబడిందని ఎట్లా ఎతుకుతావు? కానీ వాటికి లక్షణాలు ఉన్నాయి అని చెప్పారు అనుకో. ఆ లక్షణాలు ఏమిటి అని నువ్వు అడుగు. ఎవరైతే మేధావులు ఉన్నారో ఒకటే ప్రశ్న 1000 మందిని అడుగు, ఓ బుక్ రాయి. నువ్వేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎవరెవరికి ఏం తెలుసో ఫస్ట్ అది తెలుసుకో. నీకు ఓవరాల్గా ఏం తెలుస్తుంది, మానవ సమాజంలో ఎంతమంది ఉన్నారో ఆ సమూహాలకి అటువంటి ఐడియాస్ ఉన్నాయి. అవి వాళ్ళవి కాదు, అవి ఎవరో చెప్పారు వాళ్ళకి. దే హ్యావ్ నో క్లూ అబౌట్ ఇట్. ఎవరో చెప్తే యాన్షియంట్గా ఎవరో చెప్పారు, 1000 ఏళ్ల క్రితం ఎవరో చెప్పారు, అది ప్రమాణంగా తీసుకున్నారు. వీళ్ళు చూడలేదు, పీకలేదు. వాడు చెప్పాడు, మా డాడీ చెప్పింది కాబట్టి ఫైనల్ అన్నట్టు ఉంటుంది. అట్ట కాకుండా దీనికి ఒక విచారణ మార్గం ఏమిటి? ఒక చిన్న పోలిక వల్ల. ఎగ్జాంపుల్, డైమండ్ కావాలి, ఆ దేవుడు ఉన్న చోట డైమండ్ని పెడుతున్నాను. ఇప్పుడు ప్రశ్న ఏమని అడుగుతావు? నేను డైమండ్ని చూడాలనుకుంటున్నాను, లేదా డైమండ్ నేను తీసుకోవాలి, నా ఆధీనంలో పెట్టుకోవాలనుకుంటున్నాను, డైమండ్ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను. డైమండ్ నువ్వు అడిగే ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న ఇలా ఉంటుంది, డైమండ్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, దానికోసం నేనేమైనా సాధన చేయాలి, దానికి గుర్తుపట్టాలంటే ఒక జ్ఞానం ఉండాలి. ఇన్ని ప్రశ్నలకి నీకు జవాబులు తెలియాలి. కానీ 100 మంది బయలుదేరారు డైమండ్ కోసం. అందులో ఒక డైమండ్ ఎలా ఉంటుందని ఒకటి అడిగితే వాడు చెప్పాడు మెరుస్తుందయ్యా అన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా వాడు ఒక అద్దం ముక్కను ఏదో దొరికించుకొని అదే డైమండ్ అనుకుని ఆగిపోతాడు. వాడిని నమ్మించడం కష్టం. ఇప్పుడు మా గురువు గారు చెప్పింది 100% మ్యాచ్ అయింది అంటాడు వాడు. ఇప్పుడు ఈ మతాలతో వచ్చిన చిక్కర్, వాళ్ళ నిర్వచనాలకి మ్యాచ్ అయిందని వాళ్ళు దే ఆర్ నాట్ ఎంక్వైరీ, సింపుల్. అట్లా కాకుండా డైమండ్ లాగా ఉన్నది కూడా డైమండ్ అయి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎవరైతే విచారణ చేస్తాడో అప్పుడు వాడు ప్రశ్న, అసలు ఎవరన్నా డైమండ్ చూసిన వాళ్ళు ఉన్నారా? అట్లా అప్పుడు వాడి దగ్గరికి వెళితే అవును డైమండ్ ఉంది, అది ఎలా ఉంటుంది, అది దుర్భేద్యమైనది, అది కనుక సూర్యకాంతి పడితే ఎట్లా మెరుస్తుంది, దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి, చీకట్లో దాని లక్షణం ఎట్లా ఉంటుంది, బరువులో దాని లక్షణం ఎట్లా ఉంటుంది, అది గాజులాగే ఉంటుంది, గాజు కాదు, దానికి వినాశనం లేదు, ఇట్లా ఏవో తీసుకురామ్మా. ఇట్లా అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు వాడికి జ్ఞానం వచ్చింది. దీన్ని జ్ఞానం అని చెప్పారు. ఇప్పుడు దాన్ని ఆధారం చేసుకొని వాడు వెతికితే గాజు ముక్క దొరికినా పడిపోడు, ఆ తర్వాత రాయి ముక్క దొరికినా పడిపోడు, డూప్లికేట్ డైమండ్ అయినా సరే ఆగొచ్చు. దాన్ని తనిఖీ చేసి ఇది కాదండి, ఇది కాదు, ఇది కాదు, ఎందుకంటే నేను చూశాను, ఐ హ్యావ్ సీన్ ఇట్, అది నాది కాదు కానీ నేను చూశాను. ఫైనల్గా వాడు దొరికించుకున్నప్పుడు వాడి జర్నీ పూర్తవుతుంది. సరే అది వస్తువు కాబట్టి అవుట్వర్డ్లీగా వెతకవలసిందే. కానీ ఎవరెవరైతే సెల్ఫ్ రియలైజేషన్ నేను దేవుడిని చూశానన్నారో దాన్ని వెర్రిగా అర్థం చేసుకున్న ప్రజలు ఏమిటి, దేవుడు అనే ఒక ఆకారాన్ని చూశాడేమో అని అనుకున్నారు. కానీ ఎవరెవరైతే సెల్ఫ్ రియలైజ్డ్ అన్నారో దాని లక్షణాలని ఏమిటో తెలుసుకొని ఆ లక్షణాలు వారిలో ఉన్నాయని తెలుసుకొని అట్లా స్వయం అదే అని గుర్తించి వాళ్ళ జర్నీ ఆపారనమాట. అంతే తప్ప ఇట్ ఇస్ నథింగ్ టు డూ విత్ ఎనీ గాడ్. ఇప్పుడు దేవుడు అంటే ఎవడు? వేదభావం లేనివాడు, అన్నిటి పట్ల తన కరుణ ప్రసరింపజేసేవాడు, నిర్వచనాలు అంతటా ఉన్నవాడు, అంతా తానై ఉన్నవాడు. ఇట్లాంటి లక్షణాలు ఏవో చెప్పినప్పుడు ఈ లక్షణాలన్నీ నాలోనే ఉన్నాయి. అంటే నా మనసు పక్కకు జరుగుతున్న కొద్దీ ఆ లక్షణాలు నాలో ప్రకటితమవుతున్నాయని ఎవడైనా గుర్తించవచ్చు. ఇప్పుడు వేదభావం వచ్చిందంటే మనసు వచ్చిందని, కులమతాల ప్రస్తావన వస్తే మనసు వచ్చిందని, వెతుకుతున్నాం అంటేనే ఏదో లేదని, అట్లా ఏమీ లేనప్పుడు ఒక పరిపూర్ణ స్థితి మనలో ఉంది.
ఇది తెలుసుకున్న వాళ్ళంతా ఇక జీవితంలో అన్వేషణ ఆపి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చిన వాళ్ళని ఈ విషయం గురించి హఠాత్తుగా చెప్తే బాగుండదు కాబట్టి కాస్త ఎడ్యుకేట్ చేస్తూ దే లివ్డ్ దేర్ లైఫ్. సెల్ఫ్ రియలైజేషన్ అంటే నేను నాలోనే దాన్ని గుర్తించాను అని స్పష్టంగా చెప్పారు. అందుకని మనకి పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అనే కాన్సెప్ట్స్తో పాటు భగవాన్, భగవతి, భగవన్, దేవుడు, భగవంతుడు అనే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. ప్రతి పదానికి ఒక నిశ్చితార్థం ఉంది. ఇది తెలుసుకోకుండా ఎవడు విచారం చేసినా గుడ్డెంత చేలో పడ్డట్టే, వాడు ఏం వేస్తాడో ఎక్కడ పోతాడో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇన్ జనరల్గా దేవుడు అంటే మనం అయితే ఒక షేప్ని క్రియేట్ చేసుకొని చూస్తామో అది బయట ఉంటుంది. దైవదర్శనం ఇప్పుడు అయితే ఇప్పుడు ఉదాహరణకు చదువుకోని వ్యక్తి, లేకపోతే ఇప్పుడు అది ఏమిటో నాకు ఎక్కడ తెలీదు, నా దృష్టి ఎక్కడో చోట నిలపాలన్నప్పుడు ఒక షేప్ అవసరమైంది. అంటే సముద్రం మన నదిలో ఉన్న నీటినంటిని పట్టుకోవాలంటే ఒక దోశలు అవసరమవుతుంది. ఈ దోశలు ఉన్నప్పుడు నేను నీళ్ళు తాగుతాను. దోశలు లేదనుకో ఒక బాటిల్ లేకపోతే ఒక గ్లాస్, ఆ గ్లాస్ అనేది ఒక షేప్. ఆ నదిని నేను ఈ గ్లాస్లో దర్శిస్తున్నాను. అట్లా ఈ సమస్తంలో ఉన్నదాన్ని నేను ఈ రాయిలో దర్శిస్తున్నాను అన్న చోట దేవుడు అనే కాన్సెప్ట్ పుట్టింది. సో దానికి ఒక మనం అంత విలువనిస్తున్నాం కాబట్టి అది ఎవరు పడితే వాళ్ళని ముట్టుకోవద్దు కాబట్టి అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. స్నానం చేసి వెళ్ళు, కొత్త బట్టలు వేసుకుని వెళ్ళు, ఉతికిన బట్టలు వేసుకుని వెళ్ళు, నాన్ వెజ్ తినకుండా వెళ్ళు, అక్కడ దాని సమక్షంలో వేరే వాళ్ళ గురించి మాట్లాడకు, పరుషంగా మాట్లాడకు, బూతులు మాట్లాడకు, దిస్ అండ్ దాట్ వచ్చేసినాయి. రెండోది, ఎవరున్నా లేకున్నా అది పవిత్రమైంది కాబట్టి దానికి అభిషేకం అవసరం. మనిషికే పవిత్రమైన వాడు రోజు స్నానం చేస్తున్న వారికి దైవం అయింది. అందుకని కొన్ని ఆగమ శాస్త్రాల్లో కొన్ని నియమాలు చెప్పారు. అది ఎవరు మనిషి చెప్పాడు. ఎందుకంటే ఏదైనా ఒకటి సృష్టించినప్పుడు దాన్ని ఎట్లా కొనసాగించాలో కూడా మనిషి నిర్ణయిస్తాడు. నేను పుస్తకం రాసినప్పుడు ఆ పుస్తకం ఎట్లా చదవాలి, ఆ పుస్తకం ఎంత కొనాలి, ఆ పుస్తకం ఎవరికి అమ్మాలి, ఎవరికి అమ్మొద్దని నేను నిర్ణయిస్తాను. ఏదైనా సో అదే వచ్చేస్తుంది. ఇది యూనివర్సల్గా ఒక మెథడాలజీ. అంటే ఈ సమస్త విశ్వానికి సంబంధించిన ఒక మిస్టరీని మనిషి తన నెకెడ్ ఐస్తో చూడలేడు కాబట్టి దాన్ని మనం ఒక దాంట్లో చూడాలి. ఎట్లుందంటే ఇప్పుడు ఆ తల్లి దైవం అని చెప్పారు. ఎందుకు చెప్పారు? నువ్వు దైవం అంతటా ఉందంటే గుర్తించడం కష్టం కాబట్టి, మదర్ అన్కండిషనల్గా ప్రేమిస్తుంది కాబట్టి, దైవం యొక్క ఒకనొక లక్షణం అది కాబట్టి దాంట్లో దైవాన్ని చూసుకో అని చెప్పారు. పిల్లలు దైవ సమానం అన్నారు. అంటే సర్వవ్యాపితమైన నువ్వు దైవాన్ని గుర్తించలేవు కాబట్టి, ఆ లక్షణాలను గుర్తించే శక్తి నేను ఎక్కడైకి లేదు కాబట్టి, దైవం అంటే కల్మషం లేని స్థితి కాబట్టి అది పిల్లల్లో ఉంది కాబట్టి అట్లా అన్నారు. లేదా గురువు దైవం అన్నారు. మళ్ళా అంతటా ఉన్న దాన్ని నువ్వు గుర్తించలేవు కాబట్టి, జ్ఞానం అనేది దైవం కాబట్టి, ఎదురు వ్యక్తి ఎవరైనా జ్ఞానం ఇచ్చేవాడు కాబట్టి అన్కండిషనల్గా అది గురువులో ఉంది కాబట్టి అది దైవం అని చెప్పారు. ఇది ఒక ప్రాథమిక దశ, అవసరం, నెసెసిటీ. విగ్రహారాధన తప్పు కాదు, కానీ విగ్రహారాధన దగ్గర ఆగకూడదు. ఎవరు ఆగరు, తెలిసిన వాడు ఎవడు ఆగడు. దాని అర్థం వాడు విగ్రహాన్ని ధ్వంసం చేస్తాడని కాదు. విగ్రహారాధన ఎందుకో తెలిసి అలా చేయమని చెప్తాడు. అది తెలుస్తున్న కొద్దీ వేరే పనులు ఉన్నాయి, కానీ దాన్ని నాశనం చేయమని కాదు. దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. మన సైకిల్ నేర్చుకుంటే ఒక వస్తువు నేర్చుకుంటే అది పడేయమని కాదు, అది ఇంకొకరికి అప్పచెప్పచ్చు. అటు రెండవది, ఇది దాటిన తర్వాత ఏవేవైతే లక్షణాలు నువ్వు అందులో ఉన్నాయని గుర్తించావు అది ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో చూడు. ఇది నెక్స్ట్ స్టేజ్. ఇప్పుడు ఆ గురువులో ఉన్న లక్షణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి చూసినప్పుడు నీకు కొంచెం ఓపెన్ మైండెడ్నెస్ వస్తుంది. చివరి దశ ఏంది, అవి నీలో కూడా ఉన్నాయని తెలిసినప్పుడు గురువు పడుతున్నాడు. అలాగని వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి నమస్కరించామని కాదు, అది నేనే, అది మీరు ఏదై ఉన్నారో నేను అదే ఉన్నాను, కానీ ఆకారముగా మీరు వేరుగా కనిపిస్తున్నారు, నేను వేరుగా కనిపిస్తున్నాను. ఆకారముగా మా అమ్మ వేరుగా కనిపిస్తున్నది, మా గురువు గారు వేరుగా కనిపిస్తున్నారు, దైవం ఒక విగ్రహం వేరుగా కనిపిస్తున్నది, కానీ మూలంలో ఒకటే అని నాకు రూఢైంది. అందుకని ఏం జరుగుతుంది, అందుకని మాటి మాటికి పోవడం అంటూ ఉండదు. అప్పుడు ఎట్లయితే ఒక విగ్రహం ఒక చోట సెటిల్ అయిందో, గురువుగారు ఒక చోట సెటిల్ అయ్యారో అది తెలుసుకొని నువ్వు అది తెలుసుకొని నువ్వు ఒక చోట సెటిల్ అవుతావు అంతే. అప్పుడు నీ కర్తవ్యం ఏంది, ఇట్లా ఎవరైతే సంశయంతో ఉన్నారో వాళ్ళకి కాస్త ఎన్లైటన్ ఇవ్వడం. బాబు పరిశాన్ అవ్వద్దు చూడండి, అయినా సరే అర్థం కాదు కాబట్టి మళ్ళీ తుమ్మ తుత్తులో ఫస్ట్ కాండిస్ అన్నట్టు మళ్ళీ కథంతా స్టార్ట్ అవుతుంది. సో ఓన్లీ
సనాతన ధర్మంలో మాత్రమే ప్రకృతిని దైవంగా భావించమని చెప్పారు. ఎందుకంటే అన్ని చోట్ల ఉన్నది అదే, అన్నిటినీ బతికిస్తున్నది అదే. ఈ ప్రకృతిలో ఉన్నది అన్కండిషనాలిటీ. మనిషి యొక్క మనస్సు మాత్రమే కండిషనల్. ఇక్కడ కండిషనల్ ఇంకేమీ లేదు, మనసు తప్ప. అమ్మ కొన్నేళ్ళు అమ్మ. సో ప్రకృతిలో ఎవ్రీథింగ్ అన్కండిషనల్. గాలి పీలుస్తూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి, ఎవ్వరు ఒక్క పైస అడగలేదు, ఏ కండిషన్ పెట్టలేదు. ఎంత పీలుస్తున్నావు, ఎంత పీల్చావు గాలి అని అడగలేదు ఎవరు. దానికి ఎవరు అధికారులు లేరు. సో అందుకని ఒకానొక దైవానికి సంబంధించిన వస్తువు అది గుర్తించి కూడా నువ్వు ప్రశాంతత పొందొచ్చు. అంటే నాలో నిరంతరము దైవానికి అంటే నువ్వు దానికోసం రూపాయి ఖర్చు పెట్టలే, అది కావాలంటే ఆధార్ కార్డు అవసరం లేదు. జ్ఞానం ఉన్నవాడికైనా జ్ఞానం లేని వాడికైనా అది వస్తుంది. ఆడకైనా ఓకైనా వస్తుంది, కుక్కకు పిల్లికి అందరికీ వస్తుంది. అది తీసేస్తే నువ్వు లేవు. అందుకని అదేదో అది నువ్వు డబ్బు తీసేసినా నువ్వు ఉన్నావు, కుల మతాలు తీసేసినా నువ్వు ఉన్నావు, కానీ గాలి తీసేస్తే నువ్వు పడిపోతున్నావు. ఇది ఒక మిస్టరీ. చూడు, మనిషి ఎన్నో చేస్తున్నాడు, ఎన్నిటి కోసమో పోరాడుతున్నాడు. గాలి ఏదైతే వాడిని బతికిస్తుందో అది పుష్కలంగా దొరుకుతుంది. దానికి ఎండింగే లేదు, దాని మీద ఎవరు అథారిటీ లేదు. ఇంతవరకు ఏ గవర్నమెంట్ గాలిని రిలీజ్ చేయలేదు, గాలికి బ్రాండ్ ఇవ్వలేదు. వాటర్ కూడా వచ్చేసింది దానికి, ఇది మా బ్రాండ్ వాటర్, ఇది డబుల్ ఆక్సిజన్, ట్రిపుల్ ఆక్సిజన్, ఇది రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్ అట్లా. మరి గాలికి అదొక్కటి మనిషి ఎవడు ఏమీ చేయలేడు. ఎందుకంటే అది క్షణక్షణం అవసరం అవుతుంది. అది వాటర్ గంటకోసారి అవసరం కావచ్చు, గాలి ఎట్లా కాదు. దాన్ని అంత మానిటర్ చేసి మునగాడు కొట్టలేదు. అందుకని అదొక వస్తువు అన్నట్టు. దైవానికి సంబంధించిన ఒక లక్షణం ఏంటంటే నిరంతరత, నిరంతరము ఉన్నది. సర్వవ్యాపితము అంటే గాలిని చూడండి, అందరిలోనూ ఉన్నది, గాలి అందరిలోనూ ఉన్నది. అది లేకపోతే ఏది లేదు, అది లేకపోతే ఏది లేదు. సో అట్లా ఈ దైవానికి సంబంధించిన అన్ని డెఫినేషన్స్ ఎక్కడెక్కడ మ్యాచ్ అవుతున్నాయో చూసి వాటిని గుర్తిస్తాడు. మిగతా వాటిని అవసరంగా, డబ్బు అవసరం అంతే, అదేం దైవ వస్తువు ఏమి కాదు, లేకపోతే అందులో భగవత్ లక్షణం ఏమీ లేదు, అది ఓన్లీ అవసరమే. మరి ఆకలి భగవత్ వస్తువు. అది మా ప్రేమ అంటే అన్కండిషనాలిటీ ఈజ్ లవ్, అది భగవత్ వస్తువు. ఒక చిన్న కుక్క పిల్ల కూడా అడవిలో గుర్తించి నీ దగ్గరికి వస్తుంది, అదేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నువ్వు నడుస్తూ ఉంటే అది నీకు దారి చూపొచ్చు ఒక్కొక్కసారి. ఈ ప్రకృతిలో చాలా చెట్లు కావచ్చు, కొమ్మలు కావచ్చు, లేకపోతే ఆకులు కావచ్చు, పూలు కావచ్చు, నువ్వు అడగకుండానే నీకు అవైలబుల్గా పెడుతున్నాయి. మనం వాటిని వాడకదొబ్బుతున్నాం, వి డోంట్ ఈవెన్ థ్యాంక్ దెమ్ అట్లా. సో ఇవన్నీ గుర్తించి ఒక అంతులేని కంపాషన్తో నిండిపోయిన మనిషి తాను అట్లా మారి తన జీవితాన్ని అన్కండిషనల్గా ప్రజల ముందు ఉంచినప్పుడు అది ఒక చూసినప్పుడు ఆశ్చర్యపోతారు. అసలు అందరిలో లేడు అతను సపరేట్ అని ఏదో అనుకుంటారు. అందుకని ఎంక్వైరీ పూర్తి కావాలంటే అది నీలోనే ఉండాలి, బయట ఉందా ఎప్పటికి పూర్తిగా. ఇది నా అబ్జర్వేషన్. ఈ నిర్వచనంలో మై సెల్ఫ్ ఈజ్ రియలైజ్డ్. దెర్ ఈస్ నో సచ్ థింగ్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ ఈజ్ రియలైజేషన్ అన్నమాట. అంటే స్వయం ఏదై ఉన్నదో అదే మాట్లాడుతుంది, అదే ప్రకటితమవుతుంది, అదే అన్ని చోట్ల ఉంది అని నువ్వు ఒక జ్ఞానం మాత్రంగా తెలుసుకున్నావు. ఇది కాన్సెప్ట్ కాదు, కాన్సెప్ట్ కాదు. ఎక్కడో ఉందంటే ఇప్పుడు నువ్వు బేచన్ అవుతున్నట్టే. నీలో ఉన్నప్పుడు ఏ బేచన్ అక్కర్లేదు. ఇప్పుడు ఆక్సిజన్ అందక ఎవడితో ఆరాట పడుతుంటాడో అట్లనే ఏదో ఉంది అనుకునేవాడు ఆరాట పడుతూ ఉంటాడు. నీలోనే ఉందని తెలిసినప్పుడు బయట ఉన్నది నీవు ఒకటే, నీవే అది. అట్లా నువ్వు సర్వవ్యాప్తంగా ఉన్నావు. ఇప్పుడు పీల్చే గాలి ఏ మూల నుంచి వస్తుంది ఎట్లా తెలుసు? వస్తా ఉంది, పోతా ఉంది అంతే. అది తీసేస్తే మన లేలే. రియల్లీ మిస్టీరియస్. ఎప్పుడు ఆశ్చర్యపోతుంది అసలు. ఈ గాలి కంటికి కనిపిస్తలేదు కానీ అది మూల వస్తువు, అది మన జీవితానికి. డబ్బు కాదు, కులము కాదు, మతము కాదు. చాలాసార్లు ఆశ్చర్యం ఆత్మకథలో రాసింది. నాకు ఫస్ట్ టైం ఈ చిన్నప్పటి నుంచి గాలి పీలుస్తున్నా నేను దాన్ని ఎప్పుడు గమనించలే ఆ దృష్టితో. సో ప్రపంచంలో లేనిది ఏదో చూసి రియలైజ్ అయిన వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను ఉన్నదాన్ని యథావిధిగా గుర్తిస్తే ప్రపంచంలో వేదంలో కానీ ఉపనిషత్తులు కానీ దేంట్లో చెప్పిందైనా 100% దీనికి మ్యాచ్ అవుతుంది. సో మొట్టమొదటిసారి గాలి నేను నిండుతున్నప్పుడు, నాలో నిండుతున్నప్పుడు ఈ సమస్త విశ్వం నాలో నిండుతుందన్న ఒక భావన కలిగింది. ఇది జస్ట్ సైకలాజికల్ కాదు. నేను గాలి వదులుతున్నప్పుడు అదే అందరూ పిలుస్తున్నారు.
సో అట్లా అందరిలో నిండుతున్నారు. ఇది మనసుకు అతీతంగా జరుగుతున్న చేష్ట. యూ కెనాట్ థింక్ టు బ్రీత్, ఇంపాసిబుల్. నేను శ్వాసించాలని ఆలోచిస్తున్నాను ఎవడన్నాడు, అంత టైం లేదు అక్కడ. సో జీవితం కూడా అటువంటి ఫెనామినాన్ని, లేకపోతే ఆధ్యాత్మికత అన్నది థింకింగ్కి బియాండ్ ఫెనామినా కాబట్టి అది ఇటువంటిది ఏదో అయి ఉంటుంది. ఏదో విధంగా నీ మనసాగాలి అట్లా. సో అందుకని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే దీని పేరుతో వ్యాపారం చేస్తున్నారో, లేకపోతే రకరకాల కాన్సెప్ట్స్ తిరిగిస్తున్నారో, అట్లీస్ట్ నేను అది చేయకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ ప్రపంచంలో గుర్తింపు పొందడం, ఎక్కువ మందిని కూడగట్టడం అనేది ప్రాపంచిక వ్యవహారం. అది నాకు ఏ ప్రాపంచిక వ్యవహారం మీద ఆసక్తి లేదు. అవి ఉన్నాయి, దాన్ని గౌరవిస్తున్నాను. అవసరం మేరకు అవసరం. ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల మీటర్ల బట్ట ఉన్నా నాకు కావాల్సింది 2 మీటర్లన్న స్పృహ ఉంది. అట్లాగే నాకు మనుషులతో అవసరం ఉంటుంది, కానీ నేను దానికోసం జనాలను పోగు చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పాలనుకున్న దానికి అట్లీస్ట్ ఒక మాధ్యమం ఉంది, యూట్యూబ్, పుస్తకం ఉంది. హ్యూమన్ కాబట్టి నాకు మాట అనేది ఒక మీడియం కాబట్టి దట్ ఈజ్ ఎనఫ్ ఫర్. మళ్ళా ఒక సెలబ్రిటీనో లేకపోతే ఒక ఎక్స్ట్రావగాంజనో డబ్బు మీడియం అక్కర్లేదు, వాక్కు చాలు. ఆ మాధ్యమం సరిపోతుంది నాకు ఈ జీవితకాలం. రెండోది, 50 మందికి పరిచయం అయినా ఏం తప్పు కాదు. 1,000,000 మందికి పరిచయనంత మాత్రాన వాడు గొప్ప కాదు. ప్రపంచంలో 800-900 కోట్ల పైన ఉన్నారు జనాభా. ఎంతమందికి నువ్వు దగ్గర అవుతావు, ఎంతమందికి చేరుకోవాలని ట్రై చేస్తావు. మహా అంటే నీ పేరు తెలుస్తుంది, నీ మూలం ఎవరికి తెలియదు. ఊరికే పేరు దర్శిస్తే అందరూ రాగానే ఆ ఊరికి రాగానే ఓ అని పరిగెడతారు, ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి. ఇప్పుడు మహేష్ బాబు పేరు తప్ప ఏం తెలుసు మనకి, కానీ ఎక్కువ మంది ఉచ్చరించిన పేరు సెలబ్రిటీ అవుతుంది. ఇప్పుడు సద్గురు ఎక్కువ మంది ఉచ్చరించిన పేరు, మహాత్మా గాంధీ ఎక్కువ మంది ఉచ్చరించిన పేరు, సల్మాన్ ఖాన్ కావచ్చు, మహేష్ బాబు ఎక్కువ మంది ఉచ్చరించిన పేరు. అట్లా సెలబ్రిటీ అంటే నేను అర్థం చేసుకున్నది, నీ పేరుని ఎక్కువ మంది ఉచ్చరించాలని తహతహలాడుతున్నావు. నేను అసలు పేరే అబద్ధం అని తెలుసుకున్నవాడిని, అందుకని అది పడిపోయింది. అట్లా అదొక్కటే సైంటిఫిక్, సైంటిఫిక్ అది ప్యూర్లీ. అది విపස්සన అన్నది ఒక ఆశ్రమానికి సంబంధం లేదు. కాబట్టి మనం అలా చేయాలంటే మనకు ఇంటి వాతావరణం సూటబుల్ కాదు కాబట్టి ఒకవేళ ఆశ్రమానికి వెళ్తే ఒక్కసారి ట్రై చేసుకోవచ్చు. అలాగని 10 డేస్లో కూడా కాదు, నువ్వు 2-3 రోజుల్లో సరిపోతుంది యాక్చువల్గా. మిగతా అన్ని ధ్యాన పద్ధతుల్లో నీ మైండ్కి ఒక టూల్ ఒక టాయ్ ఇస్తున్నారు ఆడుకోవడానికి. అక్కడ ఒక ఎంటర్టైనింగ్ ఉంటుంది. విపశ్యన ఈజ్ నాట్ ఎన్ ఎంటర్టైన్మెంట్, అదొక సర్జరీ లాంటిది. యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ ఓన్ లైఫ్, వాట్ ఈస్ లైఫ్, వాట్ మ్యాటర్స్ అని చూస్తున్నావు. అంటే ఇది ఎటువంటిది, మొట్టమొదట మనకి ఇంతకుముందు సేమ్ అన్ని చోట్ల ఉన్నదాన్ని నువ్వు గమనించడం కష్టం కాబట్టి నువ్వు ఒక విగ్రహాన్ని ఎట్లయితే చూసావు, అసలు నీవు ఉన్నట్టు నీవు తెలియాలంటే ఎక్కడ తెలుస్తుంది అంటే నీ బ్రీత్లో తెలుస్తుంది. సో అది నీ ముఖద్వారం అనమాట. సో ఫస్ట్ బ్రీత్ మీద ఫోకస్ చేసినప్పుడు నీ ఫోకస్ మెయిన్లీ బ్రీత్ కాదు. సో బ్రీత్ జరుగుతున్నప్పుడు, పోతున్నప్పుడు, వస్తున్నప్పుడు నీలో ఉన్న ప్రతి అణువణువు కణకణము శక్తి పొందుతున్నాయి, శక్తి విహీనత పొందుతున్నాయి. అంటే ఇట్లా వ్యాకిస్తున్నాయి, సంకోచిస్తున్నాయి. ఇది నిరంతరం, కానీ మనకు తెలియదు ఈ విషయం. మన మనిషి అంటే ఇదంతా నా శరీరం అనుకుంటున్నాం, కానీ ఈ శరీరము కొన్ని ఆర్గాన్స్ కలయిక. ఇంకా అట్లా లోపలికి వెళుతూ ఉంటే కొన్ని లక్షల కోట్ల జీవకణాల కలయిక. ఇంకా లోపలికి వెళ్తే ఒకే జీవకణము ఇన్ని రకాలుగా విస్తరించి ఉంది అని తెలుస్తుంది. తద్వారా నీవెవరు అంటే నువ్వు పేరు అనుకుంటున్నావు కదా, అబద్ధం అని తెలుస్తుంది. సో విపశ్యనాలో సత్యం తెలుస్తుంది. ఏదైతే ఇంపర్మనెంటో దాని పట్ల ఏ ఎమోషన్ కలిగి ఉండకు. దట్ ఇస్ ద కోర్ ఆఫ్ విపశ్యన. ఏదైతే అశాశ్వతమో దాంతో బంధం పెట్టుకో. నేను 2 years బ్యాక్ వెళ్ళాను సార్ విపశ్యనకి. అంటే వెళ్ళొచ్చిన తర్వాత అంటే పెద్దగా చేంజ్ లేదు, కానీ అంత పాజిటివ్ అంటే లైక్ కంప్లీట్ స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్లోనే లేదు. బట్ మీ టాక్స్ విన్న తర్వాత నాకు ఎంత డిస్టర్బెన్స్, ఎంత వర్క్ బర్డెన్ ఉన్నా నా పర్సనాలిటీ మీద నాకు కంట్రోల్, అంటే నా థింకింగ్ మీద నాకు కంట్రోల్ ఉంది సార్. ఇది కూడా భాషని, ఇది కూడా పోతుంది, ఇంకా టచ్ చేయలేదు. అంటే నువ్వు చెప్తున్న దాంట్లో అది బుల్ సైంట్ కొట్టలేదు, ఇంకా స్టిల్ మైండ్ గేమ్ నడుస్తుంది అన్నమాట. ఆధ్యాత్మికత అన్నది ఓన్లీ అవగాహన మాత్రమే. ఇందులో మైండ్ కంట్రోల్ అవ్వడము అట్లాంటిది ఏమి ఉండదు. పర్స్పెక్టివే లేదు.
బ్యూటీ అది. ఇప్పుడు పర్స్పెక్టివ్ ఉందనుకో, పర్స్పెక్టివ్ ఓన్లీ ఆఫ్ ద మైండే. మనం డిస్కస్ చేస్తున్నది బియాండ్ ద మైండ్. తద్వారా ఒకటే ఉంది అది. మైండ్ వచ్చిందా ఎంతమంది ఉందరో అన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. మా గురువు గారిది ఎట్లా కాదు, మా ఆశ్రమంలో మేము అట్లా చేయము, మేము ధ్యానం అట్లా చేయము, మేము ఇది చేసిన తర్వాతనే అది చేస్తాము. ఇదంతా మైండ్ డ్రామాలు ఆడుతున్నట్లు తెలుస్తుంది. నువ్వు మైండ్తో చేసేది, మైండ్ లేకుండా చేసేది ఫస్ట్ ఫిగర్ అవుట్ చేయి. చిక్కుముళ్ళు వేసేది మది మనసు రెండు ఒకటే. ఊరికే భాష. రాములక్కాయ టమాటలాగా, రెండు టమాటలే. అది క్లాత్ బట్టలాగా. ఏ చిక్కులు హార్ట్ అనేది ఫిజికల్ ఈజ్ డిఫరెంట్. కానీ ఇప్పుడు నేను ఒక అమ్మాయికి హృదయం ఇచ్చిన అనే దానికి ఈ హార్ట్కి సంబంధం లేదు. అది అంటే కల్మషం లేని మనసుతో నేను చూస్తున్నాను అని చెప్పడం. అది దాని కోర్ మీనింగ్. అది ఈ సినిమాలు తీసేవాళ్ళు తలాతోక లేకుండా ఏది పడితే హృదయం అంటారు. ఇప్పుడు నేను క్యాలిక్యులేటెడ్ మూవ్ అనుకో విత్ మైండ్, స్పాంటేనియస్ అనుకో విత్ హార్ట్ అని అట్లా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హృదయంతో జీవించడం అంటే నువ్వు ఎక్కువ ఆలోచించకుండా, భవిష్యత్తు లేకుండా, కార్యాచరణ లేకుండా, వీడు నా నీ అని లేకుండా, యు ఆర్ జస్ట్ లివింగ్ యువర్ లైఫ్. ఇప్పుడు చిన్నపిల్లవాడు హృదయంతో అంటే అర్థం ఏంది, వాడికి ఇంకా మనసు ఎదగలే. ఎవరేది ఇచ్చినా తీసుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు, ఎవరైనా చేజారిపోతున్నాడు, ఎక్కడైనా ఆడు ఈ ఇల్లు అయినా పడుకుంటున్నాడు, ఆ ఇల్లు అయినా పడుకుంటున్నాడు, వాడికి నీ నా అనే భయం లేదు. అందుకని హృదయం అయింది. అంత చిన్న విషయం అది. మూడు ఉన్నాయి, మనసు, హృదయం, ఆత్మ. ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటే. ఎట్లా ఒకటి? మనసు అంటే చంచలమవుతున్న రకరకాల ఆలోచనలు. హృదయం అంటే ఈ స్ట్రాటజీలు, కల్మషాలు, కరప్షన్ లేని మానసిక స్థితి. అంటే మనసు పక్కకి జరిగినట్టేగా. ఇప్పుడు నేను నీళ్ళు ఇస్తున్నప్పుడు వీడిది ఏ కులము అంటే మనసు వచ్చింది. నీళ్ళు ఇస్తున్నప్పుడు నీళ్లు మాత్రం ఇచ్చిననుకో నువ్వు హృదయపూర్వకంగా ఇచ్చినట్టు. కానీ మళ్ళా మనసు వస్తుంది. నువ్వు ఎందుకంటే నువ్వు ఎనాక్ట్ చేస్తున్నావు. ప్రసాదం ఇచ్చినప్పుడు ఏమంటారు, మంచి మనసుతో ఇవ్వాలి అనుకొని ఇస్తున్నావు కాబట్టి అది హృదయపూర్వకమైన చేష్ట అయినప్పటికీ ప్రిపేర్డ్ యాక్ట్. నేను వీళ్ళు వచ్చినప్పుడు మంచిగా ప్రవర్తించాలి అంటే నీ నేచర్ మంచిది కాదనేగా. ఇప్పుడు నాకు చాలా చోట్ల నేను చెప్పగానే పక్కున్న అవుతారు అందరు. పర్ఫార్మెన్స్ చాలా బాగా చేయాలి అంటే నేను బాగా చేయని స్థితి కూడా ఉంటుందా? ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తున్నాం, గాలి బాగా పిలవాలి అనేవాడు అనుకోడే. నువ్వు ఎక్కడున్నా నీకు ఎంత సాధ్యమో అంతే చేస్తున్నావు. ఇది ప్రదేశం నిర్ణయించదు లైఫ్ని. ప్రదేశాన్ని బట్టి నువ్వు ఉన్నవా మైండ్లో ఉన్నట్టు. ప్రదేశంతో సంబంధం లేకుండా నువ్వు నీలా ఉన్నవా, నువ్వు మైండ్లెస్ పర్సన్ అన్నట్టు. నువ్వు అన్నావు కదా మైండ్ ఎట్లా పడిపోతే అట్లా పడిపోతుంది. రాను నువ్వు ఎక్కడున్నా నువ్వు ఏం సేమ్. అసలు ఫిల్టరే అక్కర్లే. ఫిల్టర్ ఎందుకు? ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, భయం. మరి ఆత్మ అంటే ఏంటంటే ఈ బాగా డిస్టర్బ్డ్ ఉన్న మైండ్, స్ట్రాటజీస్, కరప్షన్, నీది నాది, అక్కడి నుంచి యాక్ట్ చేస్తే యు ఆర్ విత్ ద మైండ్ డూయింగ్ సంథింగ్. ఇది పక్కకు జరిపి ఏదైనా చేసినప్పుడు మైండ్ని పక్కకు జరిపి నువ్వు హార్ట్ఫుల్గా చేస్తున్నట్టు. కానీ మళ్ళీ యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు యువర్ మైండ్. సో లైఫ్ అంతా మైండ్ హార్ట్. మైండ్ హార్ట్ అంటే కరప్షన్, నో కరప్షన్, స్ట్రాటజీ, నో స్ట్రాటజీ, థింకింగ్, స్పాంటేనియస్. వీటి మధ్యన కొట్టుపెట్టి ఆడుతూ ఉంటాం. రోజులో కొన్ని క్షణాలు నువ్వు నీళ్ళు ఇచ్చినప్పుడు, లేకపోతే నీకు బాగా ఇష్టమైన వ్యక్తి వచ్చినప్పుడు హార్ట్ఫుల్గా ఉంటావు. మిగతా టైంలో మైండ్ఫుల్గా ఉంటావు. కానీ ఒకడు గమనించాడు ఈ తేడా, విచారణ. మొట్టమొదటిసారి ఈ పేడ్ అటెన్షన్ టు దిస్. నేను ఇటు నుంచి అటు ఏది బాగుంది అంటే నేను హృదయంలో ఉన్నప్పుడు, అంటే మనసు ఎక్కువగా అస్సలు ఇంటర్ఫియర్ కాని స్థితిలో నేను ప్యూర్గా ఉన్నాను. అది చాలా బాగుంది. అది చేసినప్పుడు నాకు ఏ అలజడి కానీ, గిల్ట్ కానీ, అంటే మనసుకు సంబంధించినవి ఏవి అక్కడ లేవు. ఇక్కడే ఉండిపోదాం అట్లా మైండ్. అతనే రమణ మహర్షి అంటే ఇంకా అటుపక్క పోలేదు. ఇంకా మనసుని లెక్కలోకి తీసుకోలేదు. ఎవరు వచ్చినా భోజనం పెట్టాడు అన్నాడు. అది మనసుకి వెళ్ళేవాడు ఏం చేస్తాడు, ఎవడో తెలుసుకొని భోజనం పెట్టండి అన్నాడు. తేడా అంతే తేడా అక్కడెక్కడే ఉంది. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఇన్ ద మైండ్. నాకు మా అన్నయ్య అంతే, మా అమ్మాయిని నువ్వు అని అంతే. నాకు ఎవరితో ఎక్కువ సంబంధం ఉండదు, ఎవరితో సంబంధం లేకుండానే ఉండదు. ఎవరితో ఎంత అవసరం అంతే. అంతకు మించి నేను చెప్పేది ఏముండదు, డిస్కస్ చేసేది ఏముండదు.
ఎవరితో జోకులు వేసేది లేదు, ఎవరితో ఫ్రెండ్లీగా ఉండేది లేదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు, నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. ఏదైనా అవసరం ఉంటే మాట్లాడతా, లేకపోతే ఎప్పుడు ఫోన్ చేయని ఎప్పటితో మాట్లాడతా. ఏ ఇనిబిషన్ లేదు. ఇక్కడ ఉంటే ఎట్టున్నానో, ఒక ఈవెంట్కి వెళ్ళినా అంతే, విదేశాలకు వెళ్ళినా అంతే, ఇక్కడికి వెళ్ళినా నా స్థితిలో ఏ మార్పు లేదు. కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి తెలిసి చేస్తాను. ఇక్కడ ప్రోటోకాల్ ఉంది కాబట్టి మనం మనలా ఉంటే అక్కడ నచ్చదు ఎవరికి. సో అవుట్ ఆఫ్ కంపాషన్ ఆ హాఫ్ అన్ అవర్ నేను వాళ్ళలా ఉంటాను. అటు తెలిసి మనం హోలీ రోజు రంగు వేసుకుంటాం చూసాం, ఎలా పడుకుంటే పోతుంది తెలిసి. అప్పుడు అది మనసుతో ఉన్నట్టు కాదు. యూ హ్యావ్ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్. ఒకవేళ 10 ఇంకా జీవితకాలం అలాగే ఉండాలంటే అక్కడ ఉండే ప్రసక్తి లేదు. అది కాసేపు ఉంటుందని తెలిసినప్పుడే ఉంటుంది. ఇప్పుడు హోలీ కంటిన్యూస్ 6 months ఆడాలనుకో, ఎవడాడు అసలు. ఒకప్పుడు సాయంత్రం వరకు ఆడేటోళ్ళు, ఇప్పుడు మధ్యాహ్నం వరకు అయింది, రాబోయే రోజుల్లో గంట అని అంటే. ఎందుకంటే యూ కెనాట్ డూ దట్ ఆల్ ద టైం. అది సెలబ్రేషన్ అన్న ఆ స్పృహ ఉన్నంత వరకు నీకు మజా వస్తుంది. ఒక్కసారి ఆ థాట్ వెళ్ళిపోయింది అనుకో, నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా చివరికి లవ్ కూడా ఇబ్బంది పెడుతుంది. ఎవడు ఎక్కువసేపు కౌగిలించుకోలేదు. మైండ్ దొబ్బినప్పుడే కౌగిలి ఉంటుంది. మైండ్ వచ్చేసిందా కొంచెం వదిలిపెడతావు ప్లీజ్, కొంచెం దూరం చేస్తా, అది యాక్సెప్ట్ చేయదు. అందుకని అంతర్లీనంగా అన్నిట్లో ఒక్కటే ఉంది. డోంట్ బీ ఏమంటారు, ఎక్కువ మైండ్గా ఆపరేట్ చేయండి. అలిన్ వాట్స్ చెప్పేవాడు, రోజులో కాసేపైనా మైండ్లెస్గా ఉంటాయి. మైండ్లెస్గా ఉండంటే తీసేసి, అబ్బా నీవు నేను తేడా తీసేసి, వాడిది వీడిది, ఇది గొప్ప, ఇది మామూలు పని, ఇది గొప్ప పని, ఇది పరమోత్కృష్టమైన పని, ఇది మేము చేయము, ఇది మా వంశం కాదు, ఇది మా తోడ, అది వాడతోడ, ఇదంతా కాదు. బీ హ్యూమన్, బీ ఆర్డినరీ, బీ మైండ్లెస్. విపశ్యనాలో బీ మైండ్ఫుల్ అంటే మైండ్లెస్గా కొంతసేపు, మైండ్ఫుల్ కొంచెం, హాఫ్ మైండ్, ఫుల్ మైండ్ అట్లా ఉంటుంది. అట్లా కాకుండా మైండ్ఫుల్ కాదు, మైండ్లెస్ కాదు, జస్ట్ అవసరమైన మేరకు అన్నది ఒక టైం తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు భోజనం చేస్తే భోజనం లేని వాడికి తింటాడా అడ్డగోలిగా? నీకు అన్నీ వచ్చేసినాయి అనుకో, నీకు దాని పట్ల వ్యామోహం పోయి అవసరమైన మేరకు అనే ఒక మనసు ఏర్పడుతుంది. ఇప్పుడు బాగా డబ్బు సంపాదించిన వాడు అవసరమైన మేరకు, వాళ్ళు జోలో డబ్బులే పెట్టుకోరు. బాగా డబ్బు, మహేష్ బాబు దగ్గర జోలో పైసలే ఉంది. అవసరమైన మేరకు ఎప్పుడు అందుబాటులో ఉంది కనుక వ్యామోహం పోయి. ఇప్పుడు నీకు బెంజ్ కార్ ఉంది, రోల్స్ రాయిస్ ఉంది, అవసరమైతే కార్ అంతే, దాన్ని బట్టి ఏ వ్యామోహం ఉండదు. నువ్వు చాలా మందితో శృంగారం చేసినావు, శృంగారం పట్ల వ్యామోహం పోవలసిందే. నీకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, నీకు ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే అవసరమైన మేరకు మాత్రం ఉపయోగించుకోబడుతుంది. ఇప్పుడు భూమి మీద మొత్తం నేను నీకు ఆస్తి అంతా ఇచ్చేసాను, అయినా నువ్వు ఒక మూల చూసుకొని సెటిల్ అవ్వాల్సింది. నీ వల్ల ప్రతిరోజు ఇది వెళ్ళి చూసుకొని, అది వెళ్ళి చూసుకొని, ఇప్పుడు ఎవరికైతే ఒక ప్లాట్ ఉందో వెళ్ళి చూసుకుంటాడు. 3 ప్లాట్ల వరకు వాడు బండి వేసుకొని చూసుకుంటాడు. 30 ప్లాట్లు వచ్చినాయి, వాడు పోడు, వాడి జీవితం సరిపోదు, వాడి టైం వేస్ట్ అవుతుంది. అందుకని ఒక ఎంప్లాయీ పెడతాడు. 300 ప్లాట్లు ఉన్నాయా, 2 ప్లాట్లు పోని దరిద్రం అనుకుంటాడు. ఈ భూమి మీద ఉన్న 3 లక్షల ప్లాట్లు నీవే అనుకో, మనకు ఇంట్రెస్ట్, వాడు బైరాగి అయ్యే ప్రమాదం. అందుకని టూ మచ్ ఈజ్ నాట్ గుడ్ చెప్తారు కదా. బుద్ధుడు కూడా పొద్దున్న నిద్ర లేస్తానే అందమైన అమ్మాయిలు నగ్నంగా కనిపిస్తే అసలు ఇంట్రెస్ట్ పోయిందండి. ఏది నీకు పుష్కలంగా ఉంటే అందుబాటులో ఉంటుందో దాని పట్ల మెల్లగా మనసు పక్కకు జరుగుతుంది. అది ఉంటుందని తెలిసిందనుకో మైండ్ వెళ్ళిపోతుంది. అది ఉంటుందో ఉండదో అంటే మైండ్ పట్టుకుంటుంది, అంతే తేడా. మనకు సంశయం లేదు, గాలి పీలుస్తుంది, పక్క గాలి వస్తుంది, నెక్స్ట్ బ్రీత్కి ఉంది గాలి. అట్లా కాకుండా పేపర్లో నుంచి వచ్చింది, కొన్ని ఊళ్ళల్లో గాలి మెల్లగా తగ్గుతుంది, ఇక చూడు కేయా స్టార్ట్ అయింది. ఈఎంఐ కట్టాలంటే గాలి వస్తుందా రాదని టెన్షన్ లేదు. ఇప్పుడు నేను ఎక్కడున్నా అవసరమైన మేరకు, ప్రపంచం అంటే అవసరమైన మేరకు ఉపయోగించుకునేది మాత్రమే, దాని పట్ల ఏ వ్యామోహం లేదు. తర్వాత నేను చాలా మినిమలిస్టిక్ లైఫ్ లీడ్ చేస్తా, వస్తుంది లైఫ్ ఇది. ఇప్పుడు ఈ ఐప్యాడ్, ఇప్పుడు నేను వాడుతున్న ఫోను, ఇది నేను అడుగు పెట్టుకున్న పౌచ్, దీంట్లో నేను ఎప్పుడన్నా రికార్డ్ చేస్తూ ఉపయోగించే మైక్ నా దగ్గరే ఉంటుంది. తర్వాత నేను రాసుకునే 2-3 పుస్తకాలు, ఆ తర్వాత నేను వేసుకునే బట్టలు తప్ప ఇప్పుడు నా వంటూ ఇంకేమీ లేవు. ఒకవేళ
యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కార్ నా పేరు మీద ఉన్నా నాకు అంతర్గతంగా నాకు ఆ భావన లేదు. నాకు అవసరం కోసం ఉపయోగించుకుంటున్నా. నిజంగా నాకు అవసరం చెప్తే ఎవరికైనా ఇచ్చేస్తాను. సరే, ప్రియారిటీ ఉంటుంది. నాకు భేదం లేదు. నా చుట్టుపక్కల వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. అందుకని నా ఫస్ట్ హ్యాండ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తాను. వాళ్ళకి ఎవరికి వద్దంటే ఆ నెక్స్ట్ సర్కిల్లో ఇస్తాను. ఎవరికి వద్దంటే దేశానికి అప్పచెప్తాను. ఇందులో నెపోటిజం కానీ ఏమీ లేదు. ఇది ప్రాపంచిక ధర్మం. ఇప్పుడు ఎవరికన్నా ఏదైనా ఇచ్చినప్పుడు ఫస్ట్ కొడుకు అనేవాడు ఉన్నాడు కాబట్టి వాడికి ఫస్ట్ అడుగు, ఎరా నీకు కావాలా? వద్దంటే అప్పుడు బామ్మర్ది, వాడు కూడా వద్దంటే అప్పుడు పక్కింటోడు, వాడు కూడా వద్దంటే పక్క ఊరోడు. అంతే తప్ప నువ్వు ఫస్ట్ పక్క ఊరోడికి ఇస్తే ఈ ముగ్గురు కోపం వచ్చే ప్రమాదం ఉంది అని వాళ్ళు చంపేస్తారు. అందుకని తెలిసి వ్యవహరించడం మంచిది. అనవసరంగా మనం ఉన్నతమైన ఉద్దేశాలు నీకుండాలి, మిగతా అన్నిట్లో అక్కర్లేదు. అట్లా. ఇంకోటి డబ్బు విషయంలో జనాలు చాలా గంభీరంగా చూస్తారు కాబట్టి ఆ విషయంలో ఉండాల్సిన స్పష్టత ఉంటే కొంచెం బెటర్. అట్లా. సో ఓవరాల్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా, ఫిజికల్ అయితే బయట ఉంటుంది, లక్షణం అయితే బయట ఉంటుంది, అంతటా ఉంటుంది. అది నీలో ఉందని తెలిసినప్పుడు జర్నీ పూర్తవుతుంది. బయట ఉన్నంతసేపు జర్నీ ఉంటుంది. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది అని అనుకున్నంత కాలం నువ్వు ఎవ్రీ మంత్ బ్యాగ్ వేసుకొని పోవాలి. నీ సుడి బాగుండా చైనాలో ఉందనుకో, ఎందుకో అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలనే పోతారు. చైనాకి ఎవడు పోడు, దూరం ఉంది కాబట్టి పోదు. మైండ్ కూడా చెప్తుంది దగ్గర ఉన్నట్టే ఉండాలి, కొంచెం దూరం ఉండాలి దానికి. అది మరీ దూరం ఉంటే పోదు, మరీ దగ్గర ఉంటే అసలు చూడదు. మైండ్ అస్సలు బిలీవ్ చేయదు అనమాట. మైండ్ నమ్మనియదు అసలు. నీవే అది అంటే అట్లా పిచ్చోడు ఆ టైం ఉంది దానికి. ఇంకా అట్లా అనుకోవద్దు. అది దాని ఈగో. అది నీకు ఈగో ఇష్టం. చాలా దూరం అనుకో, నీకు ఎంత సీన్ ఉందా డాడీ, ఎవ్రీ మంత్ చైనాకు పోవాలంటే నీకు అంత స్థాయి ఉందా? మైండ్ సజెస్ట్ చేస్తుంది. ఇక్కడికి 600 కిలోమీటర్ల దూరంలో చాలా కష్టం, అయినా పోతుంది. నేనంతా భారతీయులకు ఒక్క చైనా గురువు లేడా? బయట ఉంటే ఎక్కువ ఐ మీన్ చైనా అంటే ఏదో ఒక దూరపు దేశం ఎందుకు పోరు అంటే మైండ్ చెప్తుంది కుదరదు. ఇక్కడ దేశం వచ్చేసింది, వీసాలు వచ్చేసినాయి, డబ్బులు కావాలి, ఇదంతా అక్కర్లేదు. మరీ దగ్గరుంటే అస్సలు పట్టించుకోడు. ఇంటి చెట్టు వైద్యాన్ని వనికి రాదని మన పూర్వీకులు చెప్పారు కదా. ఈ ప్రపంచంలో పరమ సత్యాన్ని తెలిసిన పరమ గురువు వింటున్నా వాడిని అది అస్సలు ఎవడు కేర్ చేయడు. అది మంచి విషయం యాక్చువల్లీ. అది మంచి విషయం ఇతనికా అందరికీ. ఎందుకంటే వినదా మైండ్. ఎందుకంటే మైండ్ ఎప్పుడు వీళ్ళు ఇతను నా వ్యక్తి అన్నదే అడ్డం వస్తుంది అక్కడ. అది సత్యాన్ని చూడని. సో నాని పడిపోయి చూడాలి. మంచి చెడు అంటే డ్యుయాలిటీకి అతీతంగా అదేదో ఉంది. ఇప్పుడు అట్లా బయట ఉంది అనుకుంటే జర్నీ లైఫ్ ఉంటుంది. ఆ బయట ఉన్నదే నాలో ఉంది అని చూసినప్పుడు స్వయం విచారణ ఉంటుంది. నువ్వు ఏదైతే కోరుతున్నావు, ఇప్పుడు అక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ నేను ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంది, నాకు మారిపోయింది స్టేజ్. అది నేనే. అసలు ప్రశాంతత నన్ను పోయేలా చేస్తున్న అంశాలు ఏమిటి, అవి తీసేస్తే అంతటా బాగుంది. మరి ఇప్పుడు మీరు ఇంతకుముందు వెళ్ళే ప్లేస్కి వెళ్ళట్లేదా? ఎందుకు వెళ్ళను? వెళతాను, కానీ అక్కడ ప్రశాంతత కోసం కాదు, ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా వెళుతూ అక్కడ ప్రశాంతంగా ఉండి మళ్ళీ ప్రశాంతంగా ఉండి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. ఈ స్టేట్లో విపాసన కూడా వెళ్ళక్కర్లేదు, అవసరం లేదు. విపశ్యన జీవితకాలం చేసేది కాదు, సత్యము తెలుసుకునేది. ఇట్స్ సర్జరీ. మన సర్జరీ చేసిన డాక్టర్ గారు భలే ఉంది, మళ్ళీ చేస్తారు అనేవారు. సర్జరీ ఎంత బాగుందో చేయించుకోకూడదు. అట్లా భలే కోసారండి, ఒక్కసారికి వస్తారు అది అమ్మో వద్దురా బాబు. జస్ట్ నువ్వు తెలుసుకున్నావు దిస్ బాడీ ఈజ్ ఇంపర్మనెంట్. డైరెక్ట్గా మూలానికి తీసుకొచ్చే డైమెన్షన్ అది. ఇది ఇంటెలిజెన్స్ ఉన్నవాడికి బాడీ వరకు రానవసరం లేదు. బాడీ పెరుగుతుంది, వాడి కళ్ళ ముందు ఎందరో చచ్చిపోయారు. అది దిస్ ఈజ్ ఎనఫ్ ప్రూఫ్. సెలబ్రిటీస్ చచ్చిపోయారు, కుక్కలు చచ్చిపోయి, పిల్లలు చచ్చిపోయి, సినిమా యాక్టర్స్ చచ్చిపోయారు. నీ జుట్టు కూడా రాలేదు, నువ్వు రాలిపోతున్నావు ఎవ్రీడే యాజ్ ఎ బాడీ. అందుకని దేహాభిమానం, దేహాన్ని మంచిగా చూసుకో కానీ దాంట్లో ఇరుక్కోకు అన్న మెసేజ్ ఉంది. ఇది కొందరు టక్కున గుర్తించారు, కొందరు సాధన చేత గుర్తించారు, కొందరు వైరాగ్యం చేత గుర్తించారు, కొందరు తపస్సు చేత గుర్తించారు, కొందరు ఎవరో చెబితే మీరు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నానండి అని శరణాగతిలో గుర్తించారు. వాడికి దగ్గర నాకు తెలియదండి, మా గురువు గారు చెప్పారు
దీన్ని పట్టించుకోండి. రకరకాలుగా ఏదో విధంగా గుర్తించాలి. ద బెస్ట్ వే ఇస్ టు ఎంక్వైరీ. ఎంక్వైరీ అంటే పూర్తి స్వయం, ఇంకా వేరే వాళ్ళు లేడు. సో నీ అవగాహనకి సర్వాధికారి నీవే. ఇది చాలా ఉన్నతమైన ప్రమాణం అన్నమాట. ఇంకా నీకు వేరే దాని మీద ఆధారం లేకపోతే ప్రతిసారి నువ్వు పుస్తకం చూడాలి. లేదా మా గురువు గారు ఇప్పుడు ఆయన పోతే నీకు ఎవడు అడగాలో తెలియదు. అప్పుడు నెక్స్ట్ గురువు గారు వస్తుంది, నువ్వెవడు రా మధ్యన, మా గురువు అంటది మైండ్. మా గురువు గారు బాగుంటుంది. యోగి ఆదిత్యనాథ్ సినిమా వచ్చింది. ఆయన ఒక మఠానికి వెళ్ళి సన్యాసి ఉన్న తర్వాత వాళ్ళ గురువు గారు అవేద్యనాథ్ ఉంటారు. ఆయన్నే గురువు, ఆయన్నే దైవం అనుకొని యోగి ఆదిత్యనాథ్ ఉంటాడు అనమాట. ఒకరోజు హఠాత్తుగా ఆ యోగి ఆదిత్యనాథ్ అనే వ్యక్తి, అంటే అతని పేరు అజయ్ సింగ్ బిస్త్, డల్లు కూర్చుంటాడు ఆశ్రమం. ఎప్పుడు ఉత్సాహంగా పనిచేసే వ్యక్తి. అన్నీ వదిలేసాడు గురువుగారు. ఇంకా ప్రపంచంతో సంబంధం అమ్మ నాయన కూడా వదిలేసాడు. ఇంకా ఇది రియల్గా జరిగింది యాక్చువల్లీ. అప్పుడు ఆశ్రమంలో ఉన్న ఒక ఎంప్లాయీ, సీనియర్ ఏమిరా ఆలోచిస్తున్నావు, దిగులు ఉన్నావు, ఇప్పట్లో ఉండవు అంటే, గురువుగారు రేపు నెక్స్ట్ ఆశ్రమానికి గురువు గారిని ఎన్నుకుంటున్నారు. నాకు ఆయన కదా గురువు గారు, ఇప్పుడు వచ్చే వ్యక్తి నేను గురువు ఎట్లా అనుకుంటా. ఇది ధర్మ సంకటం పడ్డది. ఇప్పుడు నేను గురువే నా దైవం అనుకుంటే ఇప్పుడు ఆ గురువు గారు వెళ్ళిపోయాయి. ఇదేమో పీఠం కాబట్టి ఇంకో గురువు వస్తారు, ముఖ్యమంత్రి లాగా కుర్చీ అక్కడే ఉంటుంది, వ్యక్తులు మారుతూ ఉంటారు. కానీ నాకు పీఠం మీద ఆసక్తి లేదు, వ్యక్తి మీద ఆసక్తి. ఇప్పుడు ఆ వ్యక్తి పక్కకి జరిగితే నేను ఇప్పుడు వచ్చిన వ్యక్తిని నేను గురువు అనుకోవాలంటే నాకు అంగీకరించబుద్ధి కావట్లేదు అంటాడన్నమాట. అప్పుడు అది కబీర్ సంబంధించిన దోహా చెప్తాడు అతను. చెప్పి నువ్వు ఇట్లా అనుకుంటున్నట్టు గురువుకు తెలియదు అంటావా అంటే, నువ్వు అనుకుంటున్నావు, మరి అతను కూడా తెలిసే ఉంటుంది కదా. గురువుకి అంత తెలుసు అని నీకు తెలుసు కదా. ఓ పత్తాహే, మరి చింత వదిలే, ఆయన చూసుకుంటాడు, నీకెందుకు? నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. సో ఆ సినిమాలో రియల్గా కూడా జరిగిందని చెప్తారు. పెద్ద సభ అసలు. నెక్స్ట్ ఇప్పుడు ఉదాహరణ శంకరాచార్యని ఎన్నుకుంటే ఎట్లుంటే చూసారు అప్పుడు వీడియో. చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచాన్ని మొత్తం మన మైండ్స్లో శంక లేకుండా ఒక వ్యక్తిని ఏం చేస్తారు, అది ఏం చెప్పాలో సందేశం అనమాట. వీడే నెక్స్ట్ 20-30 ఏళ్ళకి శంకరాచార్యుడు, వీడే నెక్స్ట్ 20-30 సంవత్సరాలకి జిఎస్ స్వామి, ఇట్లా ఏదో ఉంటుంది లెక్క. అట్లా ఇతను మామూలు అప్పుడే వచ్చాడు కదా, ఒక 1 or 2 years అయింటుంది. సో చాలా మంది పోటీ పడుతుంటారు అక్కడ. ఇతను దూరం నిలబడి చూస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ గురువు గారు ఏంటంటే, నేను ఒక నిర్ణయం తీసుకున్నా, ఇట్స్ నాట్ జస్ట్ అంటే నా నెక్స్ట్ తదుపరి శిష్యుడు కాదు, ఒక స్పష్టమైన అవగాహన ఉన్నవాడు దీనికి కావాలి. నేను ఏదైతే అర్థం చేసుకున్నానో అది పరిపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు కావాలి, సంపూర్ణ శరణాగతిలో ఉన్నవాడు కావాలి, ఏ స్వార్థం లేనివాడు కావాలి. అలాంటి వాడు దొరకడం చాలా కష్టం. కానీ అనుకోకుండా దొరికాడు. సో నెక్స్ట్ మఠాధీశుడు వాడే అని ఆ పిల్లాడు చూపిస్తారు. అంటే వేరే గురువు వస్తే ఎట్లా అనుకుంటే నిన్నే గురువుని చేసేసిండు బాధ్యత పోగా. ఇప్పుడు నువ్వే గురువు అయినప్పుడు ఇంక సర్చ్ ఎక్కడిది? ఇప్పుడు ఇంతకాలం గురువు గారు ఉన్నారు కాబట్టి అతని దిక్కు చూస్తూ బతికావు. ఇప్పుడు గురువే నీవు అని చెప్పిన తర్వాత ఇంక నీకు అయినా సరే గురువు ఉన్నాడు, బట్ స్టిల్ ఇప్పుడు మొత్తం కోర్టు తీసి బాల్ తీసి నీ కోర్టులేసి. నేను దీనికి ఒక చిన్న కథ రాసిన, అది చెప్పి ముగిస్తా. అంటే దీంట్లో సమస్త సారం ఉంటుంది చిన్న కథలో. ఒక వ్యక్తి గురువు ఆజ్ఞను పాటించి ఒక పెద్ద శివలింగాన్ని దేవాలయాన్ని కట్టుకొని పూజించు, ప్రశాంతంగా ఉంటుంది, అట్లయితేనే ప్రశాంతత వస్తుంది. అంటే గురువు అంటాడు, నీకు అనిపించింది చెయ్యి, అంటే డబ్బులు ఉంటాయి, భిక్ష చేసి వాటెవర్ డొనేషన్స్ అవన్నీ పెట్టి మంచి అద్భుతమైన శివలింగం కడతాడు. ప్రతిరోజు అభిషేకం చేస్తాడు. అసలు చాలా బ్రహ్మాండంగా ఆనందంగా ఉంటాడు. హఠాత్తుగా ఇప్పుడు ఒక వారం రోజులు బయటకు వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు మనసు బాధ, అభిషేకం చేయలేకపోతే. ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే శివలింగం మాట్లాడదు కదా. ఏమిట్రా ఏంటి ప్రాబ్లం అంటే, అదే నేను అనుకునేది పాటించాను, ఇప్పుడు అదే అడ్డొస్తుంది. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతే మరి నేను శివలింగానికి అర్చన చేయకపోతే నాకు దిగులు వస్తుంది. ఇంకా ఖచ్చితంగా ఊరు వెళ్ళాలి. మరి ఈ టైంలో ఎట్లా? నువ్వే ఆలోచించు అంటే, అంత పెద్ద గుడి అవసరమా గురువుగారు? ఓ శివలింగం అనుకో, దాన్ని బండి మీద మోసుకొని తీసుకెళ్ళొచ్చు. కానీ అప్పుడు చాలా కార్యక్రమాలు ఉంటాయిరా. ఎక్కడికి వెళ్తే ఆ ఊర్లో నువ్వు మళ్ళీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి నేను చేస్తానండి,
నేను ఎక్కడికి వెళ్ళి నా కార్యక్రమాలు పూర్తి చేసినా అభిషేకం చేస్తాను. ఐడియా బాగుందని ఆ దేవాలయంలో ఉన్న శివలింగం అలాగే ఉంచి ఇంకో శివలింగం తయారు చేసుకొని అక్కడే చేస్తాడు. ఊరు వెళితే అక్కడ దాన్ని మోసుకెళ్ళి మళ్ళీ ఒక 1 డే దానికి అంటే ప్రతిష్టలాగా చేసి అట్ట చేస్తాడు. మళ్ళీ ఒకసారి వస్తాడు. కొంచెం కష్టమవుతుంది గురూజీ అంటే అనుకున్నంత ఈజీ కాదు. మరి ఎట్లా అంటే ఉన్న చోటనే శివలింగం తయారు చేసుకోవచ్చాము అంటే అది ఇసుకతో కానీ పసుపుతో కానీ బాగానే ఉంది ఆలోచన. శివలింగం సైజు తగ్గితే అంటే ఆ విచారణది వాడు విచారణ చేసి వస్తాడు. అసలు శివుడికి సైజు ఏంటండి? సైజు మనిషి పెద్దగా ఉన్నంత మాత్రం గొప్ప శివుడు అయిపోతాడా? అందుకని ఒక చిన్న శివలింగం అనుకో నాతోనే ఉంటాడు. ఇది బాగుంది. ఓ రోజు రాత్రి మళ్ళీ వస్తాడు. ఏమైందంటే కానీ దొంగతనం చేశారండి బ్యాగులో అంటే ఇది నా గురించి చాలా ప్రచారం జరిగిందండి. మరి ఇట్లా అప్పుడు ఒక చిన్న శివలింగం మెళ్ళో వేసుకో దండలాగా. నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు బయటకు పెట్టి దానికి చిన్న శాస్త్రోక్తంగా చేయవలసి కూడా చేసి పూజ గట్రా చేసుకొని మళ్ళీ దానికోసారి నమస్కరించి నేను తప్పు ఉంటే క్షమించాను మళ్ళీ నేను వెళ్ళేసుకో. ఏదో బాగుంది. మళ్ళీ వస్తాడు. బాగుంది కానీ రాత్రి కూడా నిద్ర పట్టట్లేదండి. ఆదివారం పట్టుకుంటారేమో తీసుకెళ్తారేమో పడిపోయింది అప్పుడప్పుడు చూసుకుంటాం. శాశ్వత పరిష్కారం లేదంటారా గురూజీ? అంటే దానికి శాశ్వత పరిష్కారం ఉంది కానీ ఆ శాశ్వత పరిష్కారాన్ని అంగీకరించే మనస్సు నీకు ఉండాలి కదా. ఇప్పటికి ఏర్పడిందని నాకు అనిపిస్తున్నది. ఒకసారి ఆకాశం వైపు చూడు, ఎంత విశాలంగా ఉంది అంటే చాలా ఎంత పెద్దగా ఉందో మాటలు వ్యక్తపరచుంటే చాలా అట్లా అంటే ఆ శివలింగం తీసి నోట్లేసాడు. ఇప్పుడు నువ్వు స్నానం చేస్తే శివుడికి అభిషేకం అయినట్టే పో అంటాడు. అక్కడ కథ ఏంటి అయిపోయింది. ఆ శివలింగం కాకుండా అటువంటి ఒక అవగాహన కలగాలి. అంటే నువ్వు వెతికేది నీలోనే ఉందని తెలిస్తే అప్పుడు మనసు శాంతిస్తుంది. అది బయట ఉందని తెలిసినంతసేపు దేర్ ఈజ్ నో ఎండ్ టు సర్చింగ్. కుదరదు అయ్యే పనిగా.